సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలోనే కంక్టి మండల కేంద్రంలో బుధవారం ఉపాధి హామీ పనులకు వెళ్లడం వల్ల కూలీలకు వేతనం లభిస్తుందని నిర్వహించిన ప్రజా దర్బార్లో సంగారెడ్డి జిల్లా అడిషనల్ డిఆర్డీఓ వామన్ రావు అన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ 2022 సంవత్సరం మార్చి 1 నుంచి 2023 మార్చి 31 వరకు కంక్టి మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో చేపట్టిన ఈజీఎస్ పనులకు సంబంధించి సామాజిక తనిఖీ నిర్వహించారు. అనంతరం నిర్వహించిన ప్రజావేదికల పనుల నిర్వహణ నిధులు ఖర్చు వివరాలను సిబ్బంది చదివి వినిపించారు. చిన్న చిన్న లోపాలు హాజరు లేకుండా పని వేతనాలు చెల్లించడం వంటి తప్పిదాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో ఏపీడీ రాజు, ఎంపీడీఓ ముజాఫరుద్దీన్, ఎంపీపీ సంగీత, వెంకటరెడ్డి, ఏపీఓలు బస్వరాజ్, నరసింహులు, సిఆర్పి శ్రీనివాస్, టీఎస్ఈసి పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సార్ ఇక్కడ మనకు 48 మంది కూలీలు 330 రోజులు పనిచేసినట్టు మాస్టర్ నందు ఉంది కదా సార్. టోటల్ 126 ఇన్ఫర్మేషన్ రేట్ వచ్చేసి టేకు మొక్కల పెంపకం 100% ఉన్నాయి సార్. తీసుకోవడం జరిగింది. ఇక్కడ న్యూ జాబ్ కొడుకు ఇవ్వడం జరిగింది. 2 న్యూ జాబ్ కొడుకు దరఖాస్తు అక్కడ వాళ్ళు మాకు చూపించలేదు సార్. అది రిజిస్టర్ అనేది మెయింటైన్ చేయలేదు, మాకు చూపించలేదు. ఐదుగురు మంది రైతుల పొలాల్లో రాళ్ళకట్ట పనులు చేసింది సార్. వీళ్ళకి సంబంధించి రైతుల పట్ట పద్ధతి జిరాక్సులు ఇవ్వలేదు. పాస్ ఆర్డర్ లేకుండా పేమెంట్ చేసింది సార్.